ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ అలాగే రాజస్థాన్ జట్లు బుధవారం నాటి మ్యాచ్‌లో తలపడగా గుజరాత్ జట్టు ఏకంగా 1 కాదు 2 కాదు 58 పరుగుల తేడాతో అత్యద్భుతమైన విజయం సాధించింది. ఎప్పుడైనా ఇంత భారీ తేడాతో స్కోరు సాధించి గెలుపుని సాధించిందో పాయింట్ల పట్టికలో వాళ్ళ స్థానాలు పూర్తిగా తారుమారైపోతాయి. అయితే ఇప్పుడు గనక మనం చూసినట్టయితే ఈ వీడియోలో కరెక్ట్‌గా ఈ ఒక్క పాయింట్స్ పట్టిక అనేది ఈ మ్యాచ్ జరగక మునుపు అంటే మంగళవారం నాటి డబుల్ హెడర్ మ్యాచ్ జరిగిన తర్వాత పరిస్థితులు. ఈ సమయంలో ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్, సెకండ్ స్థానంలో గుజరాత్, మూడో స్థానంలో బెంగుళూరు, నాలుగో స్థానంలో పంజాబ్ ఉన్నాయి. ఇక రాజస్థాన్ రాయల్స్ 7వ స్థానంలో కొనసాగింది. అయితే ఇక ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే గుజరాత్ జట్టు 2-1కి వెళ్ళిపోయింది. 1లో ఉండాల్సిన ఢిల్లీ జట్టు 2కు వచ్చింది. ఎందుకనంటే ఇక్కడ ఒక్క గుజరాత్ మినహాయించి మిగతా 4 జట్లు అంటే ఢిల్లీ, బెంగుళూరు, పంజాబ్, లక్నో ఈ 4 జట్లకి కూడా పాయింట్ల పట్టికలో పాయింట్లు 6 మాత్రమే ఉన్నాయి. కానీ వీళ్ళ నెట్ రన్ రేట్ కారణంగానే వీళ్ళ స్థానాలు తారుమారయ్యాయి. ఇక రాజస్థాన్ రాయల్స్‌కి 58 పరుగుల తేడాతో ఓటమి పాలు అయినప్పటికీ కూడా 7వ స్థానంలోనే కొనసాగడం ఒక రకంగా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఎందుకనంటే కోల్కతాకి అలాగే రాజస్థాన్‌కి 4 పాయింట్లు, మిగతా ముంబై, చెన్నై, హైదరాబాద్‌కి 2 పాయింట్లు ఉండడం ఇక్కడ రాజస్థాన్ జట్టుకు కలిసొచ్చే విషయం. అయితే రాజస్థాన్ రాయల్స్‌కు అంతకు మునుపు నెట్ రన్ రేట్ అనేది ఎంతుంది అనేది చెప్పాలి అంటే ఈ మ్యాచ్ జరగక మునుపు -0.18 ఉంటే ఇక ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత -0.7కి పడిపోయింది. అంటే దీన్ని బట్టి చూసుకుంటున్నట్టయితే రాజస్థాన్ రాయల్స్‌కి ఒక 2, 3 అద్భుతమైన గెలుపులు పడితే తప్ప ప్రయోజనం ఉండదు. అయితే ఇక ఈరోజు అంటే గురువారం నాడు జరగబోయే మ్యాచ్ అనేది బెంగుళూరు అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరుగుతుంది. అంటే 2, 3 స్థానాల్లో జరుగుతుంటుందన్నమాట. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒకవేళ కనుక ఈ 2 జట్ల మధ్య అంటే ఢిల్లీ, బెంగుళూరు జట్ల మధ్య గెలుపు అనేది సాధారణంగా 5 పరుగుల తేడా, 10 పరుగుల తేడా, 12 పరుగుల తేడా ఈ రకంగా ఉంటే మాత్రం ఒక స్థానం అంటే ఢిల్లీ గెలిస్తే ఢిల్లీ అలాగే ఉంటుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు గనక గెలిస్తే 3 నుంచి 2వ స్థానానికి వెళ్తుంది. ఢిల్లీ జట్టు గనక భారీ తేడాతో గెలిస్తే మాత్రం అంటే గుజరాత్ నెట్ రన్ రేట్ కన్నా ఎక్కువగా ఉంటే ఫస్ట్ స్థానంకి వెళ్తుంది. లేదంటే 2వ స్థానంలోనే కొనసాగుతుంది. కానీ బెంగుళూరు జట్టు అత్యంత అద్భుతంగా గెలిస్తే మాత్రం గుజరాత్ జట్టుని వెనక్కి తోసి ఫస్ట్ స్థానానికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు 1, 2, 3 స్థానాల్లోనే ఇదంతా కూడా జరుగుతుంటుందన్నమాట. ఒకవేళ కనుక బెంగుళూరు జట్టు ఓడిపోతే మాత్రం అంటే భారీ తేడాతో ఓడిపోతే అప్పుడు ఒక స్థానం కిందకెళ్ళే అవకాశాలు కనిపించొచ్చు భారీ తేడాతో ఓడిపోతే. ఎందుకనంటే ఒకవేళ కనుక 10, 12 పరుగుల తేడాతోనే ఓటమి పాలైంది అంటే మాత్రం బెంగుళూరు జట్టుకి 1.1+ నెట్ రన్ రేట్ ఉంది కాబట్టి పంజాబ్‌కి 0.2 ఉంది కాబట్టి 4వ స్థానానికి వెళ్ళే అవకాశం అయితే చాలా తక్కువగా కనిపిస్తోంది. ఎందుకనంటే పంజాబ్‌కి, బెంగుళూరుకి సేమ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 6 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నెట్ రన్ రేటే కీలకం.